అమ్మయ్యా, ఈ రోజుతో నా బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ప్రశాంతంగా మందు కొట్టేయాలి. మందు తల్లి. మామయ్య గారు ఏంటి మంచి పనిలో ఉన్నట్టున్నారు? ఏదో అల్లుడు అలా. నువ్వేంటి అల్లుడు ఇక్కడ లోపలికి పోలే? మీతో కొంచెం మాట్లాడాలి. ఈ టైంలో మాట్లాడేంటి అల్లుడు? రేపు పొద్దున్న చూసుకుందాం, వెళ్ళు. ఇప్పుడే మాట్లాడాలి. సరే చెప్పలుడు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ లాంటివన్నీ ఎందుకు? టైం తీసుకొని పెట్టుకుందాం కదా. ఆపమంటావా? ఓ ఓ అర్థమైంది. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గాను కొంచెం భయంగానే ఉంటుంది అల్లుడు. ఇవన్నీ కామన్. ఈ ముసలోడికి అలా అర్థమైందా? అవును అల్లుడు, ఫస్ట్ టైమే కదా. చిచి అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి, ఫస్ట్ టైమే. మరి ఇంకేంటి అల్లుడు, మీ ఇద్దరిది ఏదో అరేంజ్ మ్యారేజ్ అన్నట్టు ఫీల్ అవుతున్నావు? అంటే కొన్ని టెక్నికల్గా నాన్ టెక్నికల్గా ఇంటర్నల్గా ఇష్యూస్ ఉన్నాయి. నీలోనా? మంచి డాక్టర్ని మాట్లాడమంటావా? చిచి నాలో ఏం లోపం లేదు అల్లుడు. పెళ్ళేలాగా మా సమక్షంలో జరగలేదు, కనీసం ఏ కార్యక్రమం అయినా మా చేతుల మీద జరగనివ్వండి. అలా కాదు మావయ్య. ఎక్కడ పెట్టాను? ఏం ఎత్తుకుతున్నారు మావయ్య? పర్స్ ఏమైనా పడిపోయిందా? ఇంత గన్ను ఎక్కడో పెట్టాను, ఎక్కడుందా? అర్థమైంది, నేను వెళ్తాను. మీరు బాగా ఎంజాయ్ చేయండి. దారికి వచ్చావు. ఏదో ఒక రోజు ముసలి అల్లుడు. మావయ్య ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. ముసలాడు ఏదో ఒక రోజు అమ్మా. ఏంట్రా? ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఈ ఫస్ట్ నైట్ అవసరమా అమ్మా? తర్వాత ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. చెయ్యాల్సిందంతా చేసేసి దీనికి ఎందుకే మొహమాట? అది కాదమ్మా, కొంచెం టైం తీసుకొని పెట్టుకోవచ్చు కదా అని. పెళ్ళెట్లాగూ చెప్పకుండా చేసుకున్నావు, ఇది కూడా ఎక్కడ చెప్పకుండా చేసుకుంటావోనని మీ డాడీ దీన్ని అరేంజ్ చేశారు భయపడి. అది కాదమ్మా. ఏది కాదురా?